హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ యాక్షన్ డ్రామా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. కేజీఎఫ్ కంటే సెలార్ స్కేల్ 5 రెట్లు పెద్దదే అని చెప్పారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సెలార్ విడుదలకు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలింది. డిసెంబర్ 22న రిలీజ్కి సర్వసన్నాహకాల్లో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై ఈ భారీ చిత్రం తెరకెక్కింది. నిన్న మేకర్స్ మొదటి సింగిల్ను విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ యాక్షన్ డ్రామా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. కేజీఎఫ్ కంటే సెలార్ స్కేల్ 5 రెట్లు పెద్దదని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీలోనే తాము మరో రామోజీ ఫిలిం సిటీని సృష్టించామని భువన్ గౌడ పేర్కొన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమా కోసం కేజీఎఫ్ సెట్స్ని వాడుతున్నారనే పుకార్లను సినిమాటోగ్రాఫర్ తోసిపుచ్చారు. భువన్ గౌడ మాట్లాడుతూ, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ 100 ఎకరాల్లో భారీ సెట్స్ వేశారు. సాంకేతికంగా మేము వేరే స్థాయిలో ఉన్నాం. భారతీయ సినిమాలో వేసిన అతిపెద్ద సెట్లలో ఇదొకటి అని తెలిపారు. సెలార్ రిలీజ్కి సరిగ్గా ఒకరోజు ముందు షారుఖ్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లోకి విడుదలవుతోంది. దీంతో సెలార్ వర్సెస్ డంకీ వార్ షురూ అయింది. ముఖ్యంగా థియేటర్ల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొందని హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్స్లో 40% డంకీకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనేది తాజా అప్డేట్. దీనివల్ల సెలార్కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38% స్క్రీన్లు ఇస్తారని టాక్. ఇదే జరిగితే సెలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్కి గండి పడినట్టేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మాస్ యాక్షన్ సినిమా సెలార్ డామినేషన్ కొనసాగాలంటే థియేటర్లు ఎక్కువగా ఉండాలి. కానీ థియేటర్ వార్లో ఖాన్ టీం ఒకడుగు ముందు ఉందని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. నిజానికి సెలార్, డంకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రభాస్ సినిమాపై భారీ హైప్ ఉంది. సెలార్ ట్రైలర్కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ యాక్షన్ అవతార్లో కనిపిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అయితే ఒక భారీ హాలీవుడ్ చిత్రం షారుఖ్, డంకీ రెండు సెలార్కి పోటీగా బరిలో దిగుతుండడం స్క్రీన్ల విషయంలో పోటీకి తెర లేచింది. హాలీవుడ్ చిత్రం ఆక్వామాన్ ఇదే సీజన్లో విడుదలవుతుండడంతో ఇది కొన్ని స్క్రీన్లను షేర్ చేసుకుంటోంది. దీంతో థియేటర్ల పరంగా పోటీ తీవ్రమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.